హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు మీకు ఒక కొత్త వీడియోతోని మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను మీకు బడాపాడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బడాపాడ్ ప్రదేశం అనేది మన నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణలో అయితే ఉంటుంది. నిజామాబాద్ నుంచి మనం దూరం చూసుకుంటే 38 కిలోమీటర్ డిస్టెన్స్లో, హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకు వర్ని నుంచి జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ రీచ్ అవ్వడానికి మనకు ఓన్ ట్రాన్స్పోర్ట్తోనైతే మనం రావాలి. ఇక్కడ మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఉండదు. మనం ఓన్ వెహికల్లో అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఈ బడాపాడ అనేది మనకు గుట్ట మీద ఉంటుంది కాబట్టి ఇలా మనకు మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లు చూసుకుంటే మొత్తం మనము 1000 మెట్లు, 1000 మెట్లు అయితే ఉంటాయి. మొత్తం నడవడానికి మనకు హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యాను. ఒక్కొక్క మెట్లు అయితే మనం ఎక్కుతున్నాం. సో ఇక్కడ భక్తులు వచ్చేసి మనకు హిందువులు మరియు ముస్లిం భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్గాని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ బడాపాడ్ని పెద్ద గుట్ట అని కూడా పిలుస్తారు. అయితే ముస్లిం గురువు అయిన సయ్యద్ సాదుల్లా హుసేన్ జ్ఞాపకార్థంగా ఈ పెద్ద గుట్టలోనే మనకు చిన్న మసీద్ అయితే నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి మనకు 1000 మెట్లు ఉంటాయి కాబట్టి గంట టైం అయితే పడుతుంది. సో మనం మెల్లమెల్లగా అయితే మెట్లు ఎక్కుతున్నాం. మెట్లు ఎక్కే మధ్యలో మనకు ఇట్లా కోతులు అయితే చాలా అధిక సంఖ్యలో అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ కోతులను చూసి నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఈ మొత్తం అడవుల మధ్యలో పైన గుట్ట మీద ఉంటుంది కాబట్టి హైట్ కూడా చాలానే ఉంటుంది. మనము బడాపాడ్ సగటు ఎత్తు చూసుకుంటే 375 మీటర్ హైట్ లో అయితే ఉంటుంది. 1230 అడుగులు అయితే ఉంటుంది. ఈ కొండపైన నుంచి మనం చూస్తే మనకు సైదాపూర్, హర్నాజీపేట్ అడవులు అయితే అయితే ఈ బడాపాడ్లో మనకు ఎవ్రీ ఇయర్ అయితే 3 రోజులుగా వార్షిక ఉత్సవం అయితే జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం మనకు సెప్టెంబర్లో అయితే ఈ వార్షిక ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరిగే టైంలో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చాలా అధిక సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ హాజరవుతారు కాబట్టి వాళ్ళకు ఉండడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనకు రూమ్స్ అయితే ఉంటాయి. వీళ్ళు 1000 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ప్రతి వీకెండ్ లో అయితే కొంచెం రష్ ఉంటుంది. ఫ్రైడే మరియు సండే అయితే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ కొండల మీద ఈ గుట్ట ఉండడం చాలా అద్భుతంగా, మేఘాలతో, అడవుల మధ్యలో, అడవుల పైన చుట్టుపక్కల మొత్తం అడవులతోనైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం దట్టమైన అడవులు, ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ అడవులు. నేనైతే మొత్తం 1000 మెట్లు ఎక్కేసి మొత్తం పైనకి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి ఇట్లా కమాన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనకు ఇట్లా రేకుల షెడ్ తో అయితే లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 300 మీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. మనకు చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఉండడానికి చిన్న చిన్న కుటీరాలు అయితే ఉన్నాయి. వీలైతే మనకు ఒక 500 నుంచి 1000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు మెయిన్ దర్గా. సో ఇంకా ఇది డెవలప్మెంట్ లోనే ఉంది. ఇంకా మనకు డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ దర్గాని దర్శనం చేసుకోవడానికి మనకు ఎలాంటి చార్జెస్ అయితే ఉండదు. ఫ్రీ ఆఫ్ దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపల దర్గా మసీద్ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ ఒక గుర్రం అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ గుర్రం దగ్గర భక్తులు అయితే మనకు రూపాయి నాణేలు పెట్టి, ఓల్డెస్ట్ కాయిన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి అవి పెట్టి వాళ్ళ మొక్కులు అయితే ఇక్కడ చెల్లించుకుంటారు. సో ఈ విధంగా గుర్రం దర్శనం అయిపోయిన తర్వాత మనకు మెయిన్ అయితే ఇక్కడ ఇది మసీద్. సో ఈ దర్గా లోపలికి మనకు మొబైల్ అలో ఉండదు కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే మీకు చూపిస్తున్నాను. మీరైతే ఇప్పుడు దర్శనం చేసుకోండి. దర్శనానికి అయితే మనకు టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 15 నుంచి 20 మినిట్స్ లో అయితే దర్శనం కంప్లీట్ అవుతుంది. కొండ పైన నుంచి చూసుకుంటే మనకు వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఆదివారం మరియు శుక్రవారం అయితే భక్తులు ఇక్కడ మనకు మేకలతోని కందూరి పీర్ల పండుగని అయితే చాలా అద్భుతంగా ఇక్కడైతే భక్తులు చేస్తారు. మనకు కొండపైన నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో అయితే మనం ఫస్ట్ తెలంగాణకి సంబంధించిన ప్రతి వీడియో అయితే నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టూర్ కి సంబంధించిన. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.